నిద్ర పట్టకపోవడం ఎంత అదృష్టం అండి. భగవన్నామస్మరణ చేసుకొచ్చిని ఎవ్వరూ ఉండరే ఇంట్లో, అందరూ పడుకుని ఉంటారే, మనం లేపడం కూడా వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది. ప్రశాంతంగా కూర్చోవచ్చు కదా. మన దిక్కుమాలిన మనసు ఎలా ఆలోచిస్తుందంటే, నేను ఇక్కడ ఇంటికి యజమాని, నేను నిద్ర పట్టక చూస్తుంటే వీళ్ళంతా గుర్రెట్టి పడుకుంటారా, నా సొమ్ము తింటున్నారు. ఇంత అహంకారం అండి మనిషికి. రేపేయాలి అందరినీ, ఇప్పుడు చుట్టూ తిరగాలి మొత్తం. అంత అవసరమా అహంకారం? ఏదో కష్టపడింది ఆవిడ ఇల్లాలు, నానా కష్టాలు పడింది, పొగలల్లో పనిచేసేది, పడుకుని సుఖం పడుకొని రాదా. ఆ విషయం పొద్దున లేచి చెప్పాల్సిన అవసరం కూడా లేదే. మనం భగవత్స్మరణ చేసుకున్నాం, ఒక అవకాశం. అంచేత హాసలీలా నిద్రాదులు చేయించును. నిద్ర పట్టనప్పుడు భగవత్స్మరణ చేయడానికి ప్రహ్లాదుడికి ఏమిటంటే మనకి వీలు కాదండి. మనం అందులో చాలామంది నిద్ర పట్టని వాళ్ళమే. అందుకేగా పొద్దునే లేవం. మనకి ఎర్లీ మార్నింగ్ అంటే మరి 10 o'clock, అది ఎర్లీ మార్నింగ్ 10 o'clock. ఎందుకంటే రాత్రి మరి 1 అయింది, మరి ఏం చేస్తావు. ఇది ఇలా ఉపయోగించుకుంటే కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్. ఇప్పుడు ఇంతవరకు చూడండి, పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ చున్ 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 అని వాడాడు. విడి పదాలు వాడాడు. ఇవన్నీ విడిగా ఉండే పనులు. కానీ ఇవన్నీ ఏకమై భగవదర్చన కావాలి అంటే ఒకే సమాసం వాడాలి. పోతన గారి తెలివేది. సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతమృత స్వాద సంధానుండై 1.5 పాదాలు ఒకే సమాసం వాడాడు. 30 అక్షరాలు సుమారుగా. ఎప్పుడు సమాసం వాడాలి, ఎప్పుడు విడివిడి పదాలు వాడాలి అంటే భాగవతం చదువుకుంటే అర్థం. అందుకే ప్రజాకవి, కమ్యూనిస్టు కవి శ్రీశ్రీ మహాకవి, ఆయన ఒకసారి ఏమంటే నా కవిత్వం రాయాల నుండి ఏం చేయమంటారని అడిగారు. ప్రజా అని ఒక శీర్షిక నిర్వహించాడు ఆయన. ప్రశ్నలు జవాబులు, దానికి కూడా ప్రజా అని పెట్టాడు. ఆయనకి ప్రజలంటే అంత ఇష్టం, అందుకని ప్రజా అని పెట్టాడు. నాకు కవిత్వం రాయాల నుండి ఎలా నేర్చుకోమంటారంటే భాగవతం చదువు, తర్వాత కూడా నీకు రాయాలనిపిస్తే రాయి, రాయకపోతే నష్టం లేదని చెప్పాడు. అంతటి కమ్యూనిస్టు కవి అని చదివాడు. ఇంకా నీకు రాయాలనిపిస్తే రాయవయ్యా, అభ్యాసానికైనా పనికొస్తుంది కనీసం, లేకపోతే వదిలే. అందుకని ఊరికి ఎలా రాయాలి నానక. ఇలాగ ఈ తెలిసిన కవి ఎలా ఉంటాడు అంటే అక్కడేమో విడి పదాలు వాడు, త్రావుచున్ గుడుచుచున్ భాషింపుచున్. సరిగ్గా ఇదే కదా మనకి భగవద్గీతలో చెప్పింది. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్నన్ మస్రన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రళపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్ అపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. ఈ మాటలే. పశ్చన్ చూస్తున్నా సరే, శృణ్వన్ వింటున్నా సరే, స్పృశన్ ముట్టుకుంటున్నా సరే, జిఘ్రన్ వాసన చూస్తున్నా సరే, అశ్రన్ తింటున్నా సరే, గచ్చన్ నడుస్తూ ఉన్నా సరే, స్వపన్ నిద్రపోతున్నా సరే, శ్వసన్ ఊపిరి తీస్తున్నా సరే, ప్రళపన్ మాట్లాడుతూ ఉన్నా సరే, విసృజన్ చివరికి విసర్జనం చేస్తున్నా సరే తప్పు లేదండి. మనస్సు లెక్క, మనస్సు లెక్క. మనస్సులో ఎప్పుడూ ఒకే ఒక నామాన్ని స్మరించాలి. అది అభ్యాసం. మార్చదూరిక ఇంకా ఏదో నామం నిర్ణయించుకుని స్మరించాలి అంతే. నీకు విశ్వాన్ని మర్చిపోవాలంటే అభ్యాసం చేసేటప్పుడు 16 నామాలు పట్టుకోకూడదు. ఏదో ఒకటి నిర్ణయించుకో. ఎందుకు నిర్ణయించుకో? అందులో కూడా మనం ఎలా ఆలోచిస్తామంటే, గరికపాటి వారు నమశివాయ అన్నారు, చాగంటి వారు ఏమో నమో వాసుదేవాయ అన్నారు, షణ్ముఖ శర్మ గారు ఏమో శ్రీమాత్ర. మేము ముగ్గురు మనుషులమేనమ్మా. ముగ్గురు 3 పేర్లు చెప్పావు, ఏం చేయమంటావు? కొంపలు అంటుకున్నాయా? ఏదో ఒకటి పట్టుకోరాదా? ఇందులో మళ్ళీ మాలో ఎవరు గొప్పవారని అంచనాలు వేసేసి, మాలో మధ్యలో కూడా తగాదాలు పెట్టేసి, బాగా అహంకారాలు పెంచేసి, మా దేవతలవన్నీ మాకంట కట్టేస్తే మీకంటే మాకు శత్రువులు ఉండరు అక్కడ. ఏదో నోటుకొచ్చిన పేరు చెబుతామండి. మేము చేసేది మేము చెబుతాం అంత. మా ఇంట్లో మా నాన్నగారు ఎప్పుడు దేవుడు అనేవారు కదా, అమ్మవారు రానివారు. అందుకే మాకు అమ్మవారు అలవాటు. ఏం చేయమంటావు? అంటే ఇది లెక్క కాదు. ఇక్కడ నువ్వు ఏదో నీకు నమ్మకం ఉన్నది, కులదేవత. సాధారణంగా ఇంట్లో వంశపరంపరగా ఒక ఆరాధన వస్తుంది, అది మానక్కలేదు. అది మాత్రం ఎలా చేయాలి అంటే పానీయంబులు త్రావుచున్. దీన్ని అభ్యాసంలో పెట్టండి. నిజంగా మంచినీళ్ళు తాగినప్పుడు భగవత్స్మరణ చేయండి. అప్పుడు కూడా టీవీ చూస్తూ మంచినీళ్ళ బట్టి అవసరమా ఫోను? అప్పుడు కూడా ఇలాగా ఈ నీళ్ళు అందుకు పడితే ఒకడు కాఫీ తాగుతున్నట్టు ఎలాగ టైం ఎంత అయింది అన్నట్టు ఇలా అన్నట్టు ఆ కాఫీ పడింది ఇక్కడ. అప్పుడే నువ్వు టైం చెప్పేది. టైం చూడాలంటే ఇలా అనాలి కదా. కాఫీ కప్పు ఉందని తెలియదా? ఇలా అనేసాడు, పడిపోయింది ఇక్కడ. ఇదే తెలివి. పానీయంబులు త్రావుచున్. మంచినీళ్ళు ఖచ్చితంగా రోజుకి 7-8 సార్లు తాగాలండి. ఎప్పుడు తాగినా 2 గ్లాసులు తాగాలి కనీసం. రోజుకు 2 లీటర్లు మంచినీళ్ళు మంచిది. 4-5 అవసరం లేదు, ఓవర్ యాక్షన్. కనీసం 2 లీటర్లు మంచిది. అది ఒక్కసారి తాగకూడదుగా, ఏనుగు తాగినట్టు, ఒంటి తాగినట్టు. తాగినప్పుడల్లా 2 గ్లాసులు. ఆ తాగినప్పుడల్లా మనసులో మీరు మంచినీళ్ళు తాగినప్పుడల్లా నారాయణ నామస్మరణ చేయండి, నమశివాయ నామస్మరణ చేయండి. కుడి చూసుకుని అన్నం తింటున్నామండి. ఎందుకంటే అన్ని మాటలు. అన్నం తింటుంటే మాట్లాడితే ప్రమాదం ఏమిటంటే, అన్నం లోపలికి వెళ్ళే మార్గం, మాట బయటకు వచ్చే మార్గం ఒక్కటే. అందుకే పొలమారుతుంది. ఆ మార్గం ఒక్కటే. మీరు లోపలికి తోయకుండానే బయటికి రప్పిస్తున్నారు ఆయన. మాటకు అడ్డం వచ్చేస్తుంది. అందుకని సాధ్యమైనంత తక్కువ మాట్లాడాలి. అందులో నవ్వడాలు, అట్టహాసాలు, వికటాట్టహాసాలు, ఎస్వి రంగారావు నవ్వులు అవసరం లేదు. అన్నం తినేటప్పుడు అవన్నీ
ప్రశాంతంగా ఉండాలి. సుఖేన మౌనేన భోక్తవ్యం తద్దినంలో చెబుతారు బ్రాహ్మణులు. సుఖేన మౌనేన భోక్త బాబు సుఖంగా మౌనంగా భోంచేయండి. భోంచేసినప్పుడు మౌనంగా ఉండాలి వీలైనంత. తర్వాత మాట్లాడుకుండా కూర్చుని దెబ్బలాడుకుందుకు బోల్ టైం ఉంది, ప్రేమించుకుందుకు ఉంది. ఎవరు వస్తున్నారు పోయినప్పుడే ప్రేమించుకోవాలి ఏమిటి అంటే ఏదైనా ఉంది అంతే. కుడి చూచు అప్పుడు నామస్మరణ చేయి. ఇవన్నీ మనకు కుదిరే సమయాలేనండి. ప్రహ్లాదులకు కాదు మనకు కూడా. పానీయంబులు త్రాగుచొని కూర్చుచొని భాషింపుచొని మీ మాటల్లో ఎక్కువ మన మాటల్లో దేవుడి గురించిన మాటలు వచ్చేలా చూసుకోండి. ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు మొత్తం చుట్టాల గురించి బంధువుల గురించి వాళ్ళ ఇంట్లో రాజకీయాల గురించి ఎందుకమ్మా ఇవన్నీ? ఏం ఉపయోగం? ఎప్పుడు మనిషి మనస్సు ఎలా ఉంటుందంటే ఆత్మస్తుతి పరనింద. నాతో సహా మీతో సహా అందరూ ఇంతే. మనల్ని లేదా మన వాళ్ళని మనం పొగుడుకుంటాం, వేరే వాళ్ళని తిడతాం. ఇది మానవ సహజమైన బలహీనత. దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎంత అనుకున్నా అది పోదది. అందుకే ఎవరైనా ఎదుటి వాళ్ళు వాళ్ళ గొప్పతనం చెప్పగానే వెంటనే మన గొప్పతనం చెప్పేస్తాం. మన గొప్పతనం ఏం లేదనుకోండి, మా ఆయనే మా తమ్ముడే అని మాట్లాడతాం. అయిపోయింది ఇక్కడ. అది చెప్పగానే విను ఊరుకోవచ్చు. ఇది ఎందుకు చెప్పాలి అసలు? రెండో మాట రాకూడదు. అక్కడికి అయిపోయింది. వెంటనే మనకు లోపల మనం చెప్పుకోకపోతే ఇప్పుడు మన గౌరవం తగ్గిపోతుందేమో అనిపించేస్తుంది. అవసరం లేదన్నమాట. ప్రశాంతంగా విను ఊరుకోవచ్చు. ఇలా పరిమితి పెట్టుకుంటే భోజనం దగ్గర మాటలు ఆగిపోతాయి. పానీయంబులు త్రాగుచును గుడుచుచును భాషింపుచును హాస లీలా నిద్రాదులు చేయుచును. నవ్వుతున్నా సరే ఆయన మనస్సులో నామస్మరణ. లీలా అంటే ఇక్కడ క్రీడ, ఆడుకుంటున్నప్పుడు. అందుకే మన ఆటలను మీరు గమనించండి. చెడుగుడు 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 చెన్నాపట్నం చెడుగుడు చెడుగుడు చెన్నాపట్నం చెడుగుడు చెడుగుడు చెన్నాపట్నం. చెన్నకేశవ స్వామి యొక్క మాట అలా సంక్షిప్తమైందండి. కొంచెం గోవింద 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 గోవింద. కబడ్డీ కోతది. కబడ్డీ కోతలో కూడా గోవింద. పిల్లవాడిని పడుకోబెడితే గోవింద, పిల్లవాడిని నిద్ర లేపితే గోవింద. అన్నం అరక్కపోతే అహం వైశ్వాన జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం 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 వాతాపి జీర్ణం అగస్త్య మహర్షిని స్మరించడం. ఎంత గొప్ప సంస్కృతి అండి ఇది. అన్నం తిన్నాక 4 అడుగులు వేస్తే అహం వైశ్వానరో భూత్వా ప్రాణనాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచానం జన్నం చతుర్విధం. భగవద్గీత 15వ అధ్యాయంలో శ్లోకం. ఏం చేసినా హాస లీలా నిద్రాదులు చేయొచ్చు. ముఖ్యంగా నిద్ర. చాలామందికి నిద్ర పట్టదు కదా. పడుకుని నామస్మరణ చేయొచ్చు కదా. ఊరికే పక్క వాళ్ళని గోకడం పేకడం దీనికి ఇక్కడ నిద్ర పట్టట్లేదు. ఏం చేయమంటే ఆవిడ కూడా జడగొడుతున్నావు పట్టుకున్నాను. భార్యను భర్తను భార్య లేపి ఏం చేస్తారు? వాళ్ళు నిద్ర జరగొట్టం కదా. అంటే మన మనస్సు ఎంత స్వార్థంగా ఉంటుంది. నాకు పట్టలేదు కాబట్టి వీడు కూడా అలా పడుకుంటుందేమో నిశ్చింతగా. ఇదే పతిభక్త్య. ఆవిడ పడుకోద్దంటావా? ఆవిడ యోగం అయితే పడుకుంది. పడుకో మాట్లాడక. తెలంగాణ భాషలో చెప్పాలి చప్పుడు సేపు కూర్చో అంటే పక్క వాళ్ళని లేపుతాడు. ఇప్పుడు పెద్ద కొంప ముంటిపోయిందండి నిద్ర పట్టకపోతే. ఆ నిద్రలో భగవన్నామస్మరణ చేయొచ్చు కదండి. నాకు ఒకసారి ఇలాగే ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం రాత్రి 1 గంటైనా పట్టలేదు. ఎందుకో రకరకాల కారణం. కానీ అంతసేపు నేను నమశివాయ అంటూనే ఉన్నా. ఎదురుగా మా అమ్మవారి ఫోటో ఉంది. పడుకునే మంచానికి ఎదురుగానే ఉంటుంది ఆవిడ. ఆ ఫోటో చూసి అనుకున్నా, రాత్రులు నిద్దురరాని వేళల భవద్రం యక్షరాస్వాదన పాత్రం వైన మనంబునిచ్చితి. రాత్రులు నిద్దురరాని వేళల భవద్రం యక్షరాస్వాదన పాత్రం వైన మనంబునిచ్చితి కృపాపారీణ నేత్రాంచల. నిద్రపోయేవాడు 100 మంది ఉంటారమ్మా. 1 గంటకు లేచి నీ మీద ఆశువుగా పద్యం చెప్పగలిగేవాడిని బహుశా ఆంధ్రదేశం మొత్తం మీద నేను ఒక్కడనేమో. నాకు ఎంత ఆనందంగా ఉందమ్మా. ఆశువుగా పడక మంచం మీద వచ్చిన పద్యం. భార్యకు కూడా తెలియదు. తెల్లారి లేచకి చెప్పాను. రాత్రులు నిద్దురరాని వేళల భవద్రం యక్షరాస్వాదన పాత్రం వైన మనంబునిచ్చితి కృపాపారీణ నేత్రాంచల. రాత్రులు జ్ఞానరవి ప్రకాశమున పరం ఎంబులైతోచు. రాత్రులు జ్ఞానరవి ప్రకాశమున పరం ఎంబులైతోచు. ఏ ఆత్రంబుల్ కనరావు ఏ ఆత్రంబుల్ కనరావు వ్యర్థ పద విన్యాసంబులు లేవుగా. నిద్ర పట్టకపోవడం ఎంత అదృష్టం అండి. భగవన్నామస్మరణ చేసుకొచ్చినే ఎవరూ ఉండరే ఇంట్లో, అందరూ పడుకుని ఉంటారే. మనం లేపడం కూడా వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది. ప్రశాంతంగా కూర్చోవచ్చు కదా. మన దిక్కుమాలిన మనసు ఎలా ఆలోచిస్తుందంటే నేను ఇక్కడ ఇంటికి యజమాని, నేను నిద్ర పట్టక చూస్తుంటే వీళ్ళంతా గుర్రెట్టి పడుకుంటారా, నా సొమ్ము తింటున్నారు. ఇంత అహంకారం అండి మనిషికి. రేపేయాలంతా ఇప్పుడు చుట్టూ తిరగాలి మొత్తం. అంత అవసరమా అహంకారం? ఏదో కష్టపడింది ఆవిడ ఇల్లాలు, నానా కష్టాలు పడింది, పొగలల్లో పనిచేసేది, పడుకుని సుఖం పడుకోలేరాదా? ఆ విషయం పొద్దున లేచి చెప్పాల్సిన అవసరం కూడా లేదే. మనం భగవత్స్మరణ చేసుకున్నాం, ఒక అవకాశం. అంచేత హాసలీలా నిద్రాదులు చేయించు. నిద్ర పట్టనప్పుడు భగవత్స్మరణ చేయడానికి ప్రహ్లాదుడికి ఏమిటంటే మనకి వీలు కాదండి. మనం అందులో చాలామంది నిద్ర పట్టని వాళ్ళమే. అందుకేగా పొద్దునే లేవం. మనకి ఎర్లీ మార్నింగ్ అంటే మరి 10 o'clock. అది ఎర్లీ మార్నింగ్ 10 o'clock. ఎందుకంటే రాత్రి మరి 1 అయింది. మరి ఏం చేస్తావు?
ఇది ఇలా ఉపయోగించుకుంటే కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్. ఇప్పుడు ఇంతవరకు చూడండి, పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ చున్ 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 అని వాడాడు. విడి పదాలు వాడాడు. ఇవన్నీ విడిగా ఉండే పనులు. కానీ ఇవన్నీ ఏకమై భగవదర్చన కావాలి అంటే ఒకే సమాసం వాడాలి. పోతన గారి తెలివేది. సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతమృత స్వాద సంధానుండై 1.5 పాదాలు ఒకే సమాసం వాడాడు. 30 అక్షరాలు సుమారుగా. ఎప్పుడు సమాసం వాడాలి, ఎప్పుడు విడివిడి పదాలు వాడాలి అంటే భాగవతం చదువుకుంటే అర్థం. అందుకే ప్రజాకవి, కమ్యూనిస్టు కవి శ్రీశ్రీ మహాకవి ఆయన ఒకసారి ఏమంటే నా కవిత్వం రాయాల నుండి ఏం చేయమంటారని అడిగారు. ప్రజా అని ఒక శీర్షిక నిర్వహించాడు ఆయన. ప్రశ్నలు జవాబులు, దానికి కూడా ప్రజా అని పెట్టాడు. ఆయనకి ప్రజలంటే అంత ఇష్టం, అందుకని ప్రజా అని పెట్టాడు. నాకు కవిత్వం రాయాల నుండి ఎలా నేర్చుకోమంటారంటే భాగవతం చదువు, తర్వాత కూడా నీకు రాయాలనిపిస్తే రాయి, రాయకపోతే నష్టం లేదని చెప్పాడు. అంతటి కమ్యూనిస్టు కవి అని చదివాడు. ఇంకా నీకు రాయాలనిపిస్తే రాయవయ్యా, అభ్యాసానికైనా పనికొస్తుంది కనీసం, అయితే వదిలేయి. అందుకని ఊరికి ఎలా రాయాలి ననక. ఇలాగ ఈ తెలిసిన కవి ఎలా ఉంటాడు అంటే అక్కడేమో విడి పదాలు వాడు, త్రాగుచున్ గుడుచుచున్ భాషింపుచున్. సరిగ్గా ఇదే కదా మనకి భగవద్గీతలో చెప్పింది. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్నన్ అశ్రన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రళపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్ అపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. ఈ మాటలే పశ్చన్ చూస్తున్నా సరే, శృణ్వన్ వింటున్నా సరే, స్పృశన్ ముట్టుకుంటున్నా సరే, జిఘ్రన్ వాసన చూస్తున్నా సరే, అశ్రన్ తింటున్నా సరే, గచ్చన్ నడుస్తూ ఉన్నా సరే, స్వపన్ నిద్రపోతున్నా సరే, శ్వసన్ ఊపిరి తీస్తున్నా సరే, ప్రళపన్ మాట్లాడుతూ ఉన్నా సరే, విసృజన్ చివరికి విసర్జనం చేస్తున్నా సరే తప్పు లేదండి. మనస్సు లెక్క. గృహన్ ఏదైనా గ్రహిస్తున్నా సరే, ఉన్మిషన్ నిమిషన్ నపి. ఇన్ని మాటలు ఎందుకయ్యా అన్నాడు కృష్ణుడు. రెప్ప మూతపడుతున్నా సరే, రెప్ప తెరుస్తున్నా సరే, ఇంద్రియాల్లో ప్రవర్తిస్తున్నాయి, నేను మాత్రం భగవత్స్మరణ చేస్తూ ఉంటా అన్నవాడు కృష్ణుడికి చాలా ప్రీతికారకుడు, పరమప్రియుడు. భోజనం నోరు భోజనం చేస్తుంది, మన మనస్సు ఏం చేయాలమ్మా? మనస్సు ఏం భోజనం చేయదు కదా. అంటే ఈ క్రియలన్నీ విడిగా చెప్పి సమాసం వాడడం ఏంటంటే ఇవన్నీ ఏకమైపోయి గోవిందార్చన కింద కావాలంటే నామస్మరణతో సాధ్యం. అది విడిగా పువ్వులు తెస్తాం మనం పూజ కోసం, అవి పువ్వులన్నీ విడిగా ఉన్నాయి, ఇక్కడ ఇలా పెట్టాం, రేపు ఏం చేస్తాం? దాన్ని దండకొచ్చుతాం. ఆ విడిగా ఉన్నటువంటి క్రియలు విడి పువ్వులు మీరు నామస్మరణ అనే దారానికి దాన్ని జోడిస్తే అది దండ అయింది, భగవంతుడికి అర్చన అయింది. అంటే ఏ పని చేస్తున్నా భగవత్స్మరణ చేయడానికి ఏమైనా గవర్నమెంట్ వాళ్ళు ట్యాక్స్ కట్టమనాలా? నువ్వు దేవుణ్ణి స్మరించావు కాబట్టి ట్యాక్స్ కట్టమనే ప్రభుత్వాలు ఇంకా రాలేదు. ముందు ఎన్నికల తర్వాత వస్తాయేమో డబ్బులు లేక. దానికి 1 మీటర్ పెట్టి వీడు 50 సార్లు గోవిందా అన్నాడు, 50 రూపాయలు కట్టు. ఇంకా అంత దుర్మార్గ ప్రభుత్వాలు రాలేదు. మన ప్రభుత్వాలకు కూడా అంతో ఎంతో పార్టీ ఏదైనా భక్తి బాగానే ఉంది. దేవుడు అంటే భయం అందరికీ ఉంది, ఏం పర్వాలేదు. నాస్తికులు ఎవరు లేవు. నేను సంతోషించేది అదే. రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు కూడా దైవభక్తి ఉన్నవాడు. నోముల నరసింహయ్య గారు పచ్చి కమ్యూనిస్ట్ ఉన్నది చనిపోయాడు. సిపిఎం పార్టీ నాగార్జున సాగర్ ఆయన పచ్చి కమ్యూనిస్ట్. ఆయన చనిపోయే ముందండి ఆశ్చర్యం, వీడు కూడా ఇలా మారిపోయారనమాట అనుకున్నా. తెల్లగట్ట 3ంటికి ఎప్పుడు ఆయన ప్రాణం పోయిందని 1 గంటకి, రాత్రి మెలకు వచ్చింది 1 గంటకి. భార్యను లేపి పూజకి వేళైందని అడిగట్టండి ఆయన. మహానుభావం నిజంగా. 1 గంటకి ఆయన మెలకు వచ్చింది రండి. పక్కన భార్యను లేపి పూజకి వేళైందంటే ఇప్పుడు పూజ అంటే పడుకోవా, నేను లేపుతాను. పాపం ఆవిడ 5ంటికి లేచింది, ఈయన 4ంటికి లేచింది. ఈయన లేపుదామని చూస్తే అప్పటికి పోయింది. కానీ చనిపోవడానికి 3 గంటల ముందు భార్యను లేపి పూజకి వేళయిందా అని అడిగిన నోముల నరసింహయ్య గారు ఖచ్చితంగా వైకుంఠంలో ఉంటాడని అనుమానం. ఆయన మతం ఏదైనా కానీ, కమ్యూనిజం కానీ, ఏది కానీ, పైగా వాళ్ళ పట్ల నాకు గౌరవం ఉంది కమ్యూనిస్టు పట్ల. ఎందుకంటే ఎంతైనా వాళ్ళు ప్రజల కోసం కాస్త తాపత్రయపడతారు. వాళ్ళ హీన వర్గాలు ప్రజలు, వాళ్ళ దృష్టి వాళ్ళకు ఉంటుంది. దేవుడి మీద నమ్మకం ఉండనే లేకపోతే పేద ప్రజల కోసం వాళ్ళు కొంత తాపత్రయపడతారు. అలా పడ్డాడు కూడా నిజంగా. జీవితాంతం సిపిఎంలోనే ఉన్నాడు, చివరిలో ఏదో మారాడు కానీ నిజంగా చేశాడు. అంటే మీ మతం ఏదైనా కానీ, మీ బద్ద ఏదైనా కానీ, కనీసం ఆ క్షణంలో అలా ఉండవు. నేను ఆ పేపర్లో చదివి ఈయన అదృష్టవంతుడు బాబు, నాకు ఆ యోగం పడితే బాగుండు అనుకున్నాను. ఆ ముందు లేపి అడగడం ఇలాగా అదే దృష్టితో ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఇంకా అంటే పూజ చేస్తున్నాడు రోజు అనమాట. పూజకి వేళైందా అని అడిగట్టే, లేదు పడుకోవయా, అప్పుడేమిటంటే అదే దృష్టితో పడుకున్నాడు, ప్రాణం వదిలేశాడు. ఇంకా అంతకంటే ఏం కావాలండి? అంత్యకాలేతు మామేవ స్మరణం వక్త్వా కళేపరం ప్రజాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశేఖ అని భగవద్గీతలో చెప్పాడు కదా. చివరి క్షణాల్లో ఎవరు నన్ను స్మరిస్తూ మరణిస్తారో వారు నాలోకానికి చేరుకుంటారు, సందేహం లేదని. మరి ఈ రాజకీయ నాయకులకు పట్టిన యోగం మనకి పట్టదండి, మనం అజ్ఞానంలో ఉన్నాం. కానీ నిరంతర స్మరణ ఒక్కటే చేయాలి. ఇలాగా మరచన సురారచితుడే తద్ విశ్వమున్ భూవర. ఆ రకంగా ఆయన విశ్వాన్ని మర్చిపోయి విష్ణువుని పట్టుకున్నాడు. హిరణ్యకశ్యపుడు విష్ణువును వదిలిపెట్టి విశ్వాన్ని పట్టుకుని దాన్ని జయించడం మొదలుపెట్టాడు. ఈ ప్రహ్లాదుడు భగవన్నామస్మరణలో విశ్వమును మర్చిపోయాడు, విష్ణువు మిగిలాడు. నువ్వు విష్ణువును మర్చిపోయి విశ్వాన్ని పట్టుకుంటావా, విశ్వాన్ని మర్చిపోయి విష్ణువును పట్టుకుంటావా తెలుసుకో. విశ్వం విష్ణువు అంటే అర్థం. మిగిలిన 998 నామాలు ఈ 2 నామాలకి వ్యాఖ్యానం.
నీకు విశ్వం కావాలా, విష్ణువు కావాలా? నాకు విశ్వం కావాలండి, మంచి చదువు కావాలండి, మంచి ర్యాంకు కావాలండి, మంచి ఉద్యోగం కావాలండి, మంచి అమ్మాయో అబ్బాయో నాకు దొరకాలండి, అనుకూలమైన వాడు, చాలా అందంగా ఉండాలండి, ఆస్తి కూడా ఉండాలండి, కట్నాలు కూడా ఇవ్వాలని, అబ్బో మమ్మల్ని మించిన వాళ్ళు ఉండదు, మళ్ళీ మాకు అలాంటి వాళ్ళే పుట్టాలని ఈ దిక్కుమాలిన కోరికలు పెట్టుకుంటే ఇవన్నీ జరుగుతాయి, సమస్త క్షోభ అనుభవిస్తాం. ఇదే మరచం సురారచితుడు ఏతద్ విశ్వమును పోవాలి. ఆయన విశ్వాన్ని మర్చిపోయాడు, విష్ణువుని మాత్రమే గుర్తుంచుకోవాలి. మనం చేయవలసిందే మర్చిపోవడం కోసం, విశ్వాన్ని మర్చిపోవడం కోసం, విష్ణువుని గుర్తుంచుకోవడం కోసం అభ్యాసం చేశాడు. అభ్యాసం అంటే ఏమిటి? శంకరాచార్య భగవద్గీత వ్యాఖ్యానంలో చెబుతారు, అభ్యాసో నామ చిత్తభూము కశ్యాంచిత్ సమాన ప్రత్యయావృత్తి అంట.